వెట్రివేలు మురుగనక్కి అరోహర. ఇవాళ అన్నంలో అతి సులభతరంగా తయారు చేసుకునేటటువంటిది ఈ రుచిలో మాత్రం చాలా అమోఘమైనటువంటి మరొక మంచి అన్న ఆధారం ఏంటంటే నల్లకారం అనమాట. మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, ఈ నల్లకారం వేసుకుని అన్నం తిన్నామంటే స్వర్గానికి బెత్తుడు దూరంలో ఉంటావరా అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అంత మధురంగా ఉంటుంది. నిజంగా చేసుకోవడం సులభం, రుచి మాత్రం చాలా అమోఘంగా ఉంటుందండి. మీకు ఇంకో మాట చెప్పండి, మీకు కొట్టిదేనంగా నిజంగాని ఇది తయారు చేసుకుని అన్నంలో ఆ మాత్రం నూనె వేసుకు తిన్నారంటే ఇంత తినే వాళ్ళంతా తింటారు. సన్నగా ఉన్నవాళ్ళు లావైపోతారండి, అందులో ఎటువంటి సందేహం లేదండి. ఎంత తింటామో అన్నం లెక్క పక్క లేదనమాట. అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నల్లకారం. అయితే దీనికి కావాల్సిన ప్రధాన ద్రవ్యం ఏంటంటే ఎండుమిరపకాయలు అనమాట. ఎండుమిరపకాయలను బట్టి ఈ కారం రుచిగా ఉంటుంది. నేను గుంటూరు మిర్చి తీసుకున్నాను. ఈ మాత్రం గుంటూరు మిరపకాయలు కారంగా ఉన్నవి తీసుకున్నాను. కారంగా ఉంటే బాగుంటుంది మరి ఏమండి. కాబట్టి ఈ మాత్రం ఎండుమిరపకాయలు తీసుకోండి. దాంతోపాటు ఏంటంటే ఒక కప్పుడు మినప్పప్పు, నల్ల మినపప్పు కానీ లేదా నల్ల మినపగుళ్ళు కానీ శ్రేష్టం అనమాట. నేను ఈ మాత్రం కప్పుడు మినపప్పు తీసుకున్నాను. మినపప్పు ఎంత తీసుకున్నానో అంతే సమాన పాళ్లుగా ధనియాలు తీసుకున్నాను. ఈ రెండు సమానం. మినపప్పు ధనియాల కంటే సగభాగం జీలకర్ర, అలాగే కాస్త చింతపండు. నేను కొత్త చింతపండు తీసుకున్నాను. మీకు చేతికి ఏది అందుబాటులో ఉంటే ఆ చింతపండు వేసుకోవచ్చు. కొత్త చింతపండు అయితే బాగుంటుంది. అలాగే కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, కొన్ని వెల్లుల్లిపాయలు, కాస్త ఉప్పు, కాస్త వేరుశనగ నూనె లేదా తెల్ల నువ్వు నూనె కానీ శ్రేష్టం, బాగుంటుంది. ఇది కారంగా ఉంటే బాగుంటుంది కనుక ఎండుమిరపకాయలు మాత్రం కాస్త కారంగా ఉన్నవి తీసుకోండి. అయితే ఇంకే ఆలస్యం లేకుండా ఇది ఎలా తయారు చేస్తారో చూపిస్తాను రండి. ముందుగా పొయ్యి వెలిగించుకుని మందపాటి పాత్ర పెట్టుకోండి. అందులో కాస్త నూనె వడ్డించుకోండి. వేడెక్కుతున్న ఈ నూనెలో ముందుగా ఎండుమిరపకాయలు దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఈ వేయించుకుని ఎండుమిరపకాయలు ముందుగా ఒక పాత్రలోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇందులో కాస్త చమురు వడ్డించండి. ఇందులో ఈ మినప్పప్పును వేయించండి. పొయ్యిని మధ్యస్థంగా పెట్టుకోండి. మరి పెద్ద మంట అవద్దు, మరి చిన్న మంట అవద్దు. మధ్యస్థంగా పెట్టుకుని దోరగా వేయించుకోండి ద్రవ్యాలన్నీ కూడాను. ఈ మినప్పప్పు సగం పై చిలుకు వేగిన తర్వాత ధనియాలండి, ధనియాలు వేయించుకోవాలి. ధనియాలతో పాటు జీలకర్ర కూడా వేయించుకోవాలి. ఈ ద్రవ్యాలు పూర్తిగా వేగిపోయిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు అండి, నూనె అట్టే పట్టదండి. నూనె అట్టే వేయకూడదు. చూడండి, ఇగో ఇలాగే ఉండాలి నూనె. ఇంకంత మించి నూనె ఉండకూడదండి. నూనె ఎక్కువైనట్టయితే ఈ కారపొడి ముద్ద ముద్దలా వస్తుందండి. నూనె ఓడుతూ ముద్ద ముద్దలా వస్తుంది. పొడి పొడిగా రావాలంటే నూనె ఎంతవరకు అవసరమో అంతవరకే వేసుకోవాలి. చూడండి, ఇలాగే ఉండాలి. ఇంకెంత మించి నూనె ఉండకూడదు. ఇప్పుడు ఈ ద్రవ్యాలు వేగిపోయండి, పూర్తిగా వేగిపోయి ఇంక పొయ్యి కట్టేస్తున్నాను. పొయ్యి కట్టేసిన తర్వాత మనం ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు, దాంతో పాటు చింతపండు, చూడండి ఇదిగో కొంచెం పులుపు ఉంటే బాగుంటుందండి. ఈ మాత్రం చింతపండు వేస్తున్నాను. చింతపండుతో పాటు రుచికి సరిపడి ఉప్పు వేసుకోండి. ఓసారి కలిపేసేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు ఇప్పుడే వేయకూడదండి. వెల్లుల్లిపాయలు ఎప్పుడు వేయాలో చెప్తాను, అప్పుడు వేసుకుందరు. కానీ ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఈ ద్రవ్యాలు ఎక్కడ మాడకూడదండి. మాడితే రుచి మారిపోతుంది. చూసారా, చక్కగా అన్ని కూడా దోరగా వేగి ఉన్నాయన్నమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకుందామండి. ఈ దినుసులు పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత ఒక పొడి మిక్సీ తీసుకోండి. పొడి మిక్సీ తీసుకుని అందులో ఈ ద్రవ్యాలన్నీ వేసేసి మెత్తగా అడుగు పట్టుకొద్దామండి. ఇదిగోండి చూడండి, ఈ విధంగా 90% నలిగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పచ్చివే వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి. మీరు చేసుకున్న కారాన్ని బట్టి వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ ఆడేసి తెచ్చుకుందాం. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత 2 లేదా తప్పితే 3 తిప్పులు తిప్పేసి కారపొడి తీసేద్దామండి బయటికి. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత 2 తిప్పులు తిప్పాను. 3వ తిప్పు కూడా తిప్పలేదు. 2 తిప్పులు తిప్పాను. దీన్ని మనం ఇప్పుడు ఈ పాత్రలోకి తీసేసుకుని చల్లారబరి చేసుకుందామండి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కాస్త ముద్ద కడుతుంది అంతే. అంటే వెల్లుల్లిపాయల యొక్క చమాయింపు కోసం అంతే. ఒకసారి ఏం చేస్తారంటే ఈ విధంగా చిరిపేసుకోండి, ఎక్కడ ఉండలు లేకుండా.
ఒక్క 10 నిమిషాలు లేదా పావు గంట ఇలా వదిలేశారంటే మొత్తం ఆరిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మనం డబ్బాలకు ఎత్తి పెట్టేసుకోవచ్చు. ఒకసారి ఉప్పు రుచి చూసుకోండి, తక్కువైతే తక్కువ వేసుకోండి, కలిపేసుకోండి ఉప్పు. సరేనా, నేను వేసినవన్నీ సరిపోయాయండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, చూసారా, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో చూడండి. అది ఇది అన్నంలోకి బాగుంటుంది. ఇడ్లీలు, గారెలు, దోశలు, ఊతప్పాలు, మినపరొట్లు, గిన్నెరొట్లు, ఉప్పుడు పిండిలోకి చాలా 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 రుచికరంగా ఉంటుందండి. రాగి సంకటిలో కూడా ఇది నంచుకుంటే భలే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందాక మీకు చూపించడం కోసం అని చెప్పి నేను ఈ పాత్రలో పెట్టుకుంటున్నానండి. తర్వాత నేను ఒక గట్టి మూత ఉన్న డబ్బాలోకి ఈ కారపొడి ఎత్తి పెట్టేసుకుంటానండి. ఇందులో మనం శనగపప్పు వాడలేదు కనుక పథ్యం వాళ్ళు కూడా తినచ్చండి, ఎటువంటి సంకోచము లేకుండా. నిజంగా వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ పొడి తయారు చేసుకుని వేడివేడి అన్నంలో ఆ మాత్రం నూనె బొట్టు వేసి తిన్నామంటే నిజంగా ఉంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. వర్షాకాలంలో, శీతాకాలంలో జలుబు ఒకటి చేస్తున్నామో, జలుబు చేసి తగ్గినటువంటి వాళ్ళకి, అలాగే జ్వరాలు వచ్చి లంకణాలు చేసి తగ్గినటువంటి వాళ్ళకి ఆ సమయంలో నల్లకారం వేసి పెట్టారంటే నిజంగా అమృతంలాగే ఉంటుందన్నమాట. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. శుభ్రంగా కడుపు నిండా తింటారు మారు మాట్లాడకుండా. ఇదండి, చూశారు కదా ఇవాళ మనం తయారు చేస్తున్న నల్లకారం ఎంత బ్రహ్మాండంగా తయారైపోయిందో. చేసుకోవడం చాలా సులభతరం అండి. మరి 2 నెలలకి 3 నెలలకి చేసుకోకర్లా. నెలలకు ఒకసారి కనుక తయారు చేసుకున్నట్టయితే చక్కగా దీంట్లో ఉండేటటువంటి గుబాళింపు, పరిమళం చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడు తిన్నా ఆ రోజే తయారు చేసినట్టుగా ఒక చక్కని అనుభూతి కలుగుతుందన్నమాట. తడి చేతులు, తడి చెంచాలు, తడి గరిట్లో పెట్టకుండా ఉంటానంటే ఈ కారపొడి చక్కగా 2 నెలలైనా కూడా చెక్కు చెదరదు. అయితే ఏంటంటే వెల్లుల్లిపాయలు మాత్రం పచ్చితనం ఉండకూడదు, కరివేపాకులు పచ్చితనం ఉండకూడదు. పచ్చితనం ఉన్నట్టయితే తొందరగా బూజొచ్చి పడైపోతుంది అనమాట. విస్తరలో ఆ మాత్రం అన్నం పెట్టుకుని చూడండి, ఆ మాత్రం పొడి వేసుకుని చేతి మీద ఈ మాత్రం నూనె వేసుకుని కలుపుకు తిన్నారంటే నిజంగా లొట్టలు వేసుకు తింటామండి. ఇంకెంత తింటామో లెక్క పక్కలేదు అనమాట. ఈ ఒక్క ఆదరవుతో శుభ్రంగా అంత అన్నం తింటాం. ఇంత అన్నం తినేవాళ్ళు అంత తింటారు. సన్నగా ఉన్నవాళ్ళు లావైపోతారండి. చిత్రంగా ఉన్న విషయం ఇది ఉంటే పక్కన ఇంకా కూర నార కూడా ఏం అక్కర్లేదు. చెప్పేస్తున్నాం అన్న విషయం. చక్కగా పుల్ల పుల్లగా, కారం కారంగా ఆ వెల్లుల్లిపాయల యొక్క సువాసన తగులుతూ నిజంగా ఉంటుందండి. ఈ కారం నిజంగా పెద్దవాళ్ళు చెప్పినట్టుగాను స్వర్గానికి బెత్తుల దూరంలో ఉంటాం అన్నమాట. వాస్తవం ఉండవు, అంత మధురంగానే ఉంటుంది. అయినా నా దాకా ఎందుకండి, పట్టు తయారు చేస్తున్నాక మీరే నాకు చెబుతారు ఇదేమిటండి బాబాయ్ ఇంత బ్రహ్మాండంగా ఉందేమిటి నల్లకారం అని చెప్పి మీరే నాకు చెబుతారు అనమాట. అది ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ కారాన్ని ఇదే రీతిలో తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి. నేను చాలా చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి నల్ల కారం యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మేము ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.